మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యం ఎలా ఉందంటే 10 మంది కన్యకలను పోలి ఉంది. వరుడైన యేసు దగ్గరికి వెళ్ళటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మనము యుక్త వయస్సు వచ్చిందంటే బాల్య దినంలోనేమో మనం పాలు తాగే స్థితిలో ఉన్నామంటాడు. యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆహారం తినే స్థితిలో ఉంటామని అర్థం. అంటే మంచేంటో చెడేంటో తెలుసుకునేటువంటి జ్ఞానం కలిగి ఉంటామని అర్థం. కాబట్టి ప్రియులారా, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మనం పరిశుద్ధతను, జ్ఞానం కలిగి ఎలా జీవించాలో తెలిసినటువంటి వారం అని అర్థం. ఈ లోకంలో పరిశుద్ధిని ఎలా కాపాడుకోవాలని తెలిసిన వారం అని అర్థం. ఆహారం తినే స్థితిలో మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు, కానీ ఆహారం స్థితి మీరు ఎదగలేదని చెప్పి పౌలు గారి సంఘంతో అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, కాబట్టి నీ పరిశుద్ధతను కాపాడుకునే స్థితిగతులే యవ్వన ప్రాయం కన్నిక స్థితిలో. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. దివిటీలను పట్టుకొని వెళ్ళారంట కన్యకులు. దివిటి అంటే దీపం అని అర్థం. ఆ దీపాన్ని వెలిగించుకొని ఉండాలని అర్థం. దివిటి మీన్స్ మన దేహం అని అర్థం. పిల్లలు, ఈ దేహాన్ని ఇది జారత్వం నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే అంటాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చివరి భాగంలో చదువు. దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయుదునా? అదంతా మాత్రమే తగదు. వేసితో కలుసుకున్న వాడు దానితో ఏక శరీరమై ఏక దేహమై ఉన్నాడు అని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉంది అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవునిని మహిమపరచుడి. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమైంది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన దేహము దేవుని ఆలయం. దేవుని ఆత్మ నివసించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయం. దేవుడు నివసించేటువంటి ఇల్లు అని అర్థం. మనమే ఆయన ఇల్లు అని మాట్లాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. మనమే ఆయన ఇల్లు. మన దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని, ఈ ఆలయాన్ని ఎవడు చెడ్డవాటితో పాడు చేస్తే దేవుడే వారిని పాడు చేస్తాడంట. కాబట్టి దేవుని ఈ దేహము జారత్వము నిమిత్తం కాదు, పాపము నిమిత్తం, లోకము నిమిత్తం కాదు. వివాహము ఆయన మీలో జారత్వాలు జరుగుతూ ఉన్నాయి, పాపం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి వానికి ఒక సొంత భార్య ఉండాలని ఆయన భార్యను సిద్ధపరిచాడు, వివాహాన్ని నిశ్చయించాడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేహం అనేది పాపము నిమిత్తం కాదు, దేవుని కొరకే అని మాట్లాడు. ఆయన నివసించడానికి కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.
చెడ్డవాటితో ఈ ఆలయాన్ని పాడు చేసుకుని కూడదని మాట్లాడుతుంది. మందు, జారత్వము కదా, సిగరెట్లు, రకరకాలైన వాటి చేత ఈ ఆలయాన్ని, దేవుని దేహాన్ని పాడు చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి జారత్వము నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. కాబట్టి ఈ ఏంటంట దివిటి అన్నమాట. వాళ్ళు పట్టుకొని వెళ్ళారు. దివిటి సాదృశ్యం ఏంటంటే దేహం అని అర్థం. దివిటిని చక్కపరుచుకున్నారంట. కాబట్టి మనం కూడా ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఈ దేహం అనేటువంటి దివిటిని చక్కపరుచుకోవాలి, బాగు చేసుకోవాలి. కాబట్టి దీనిలో మంచిదేది నివసించదని అంటాడు పౌలు. ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అందరం పాపులుగా చేయబడ్డాం. పాపం ద్వారా అందరికీ మరణం సంప్రాప్తమైంది. అంటే బాడీలోకి ఇక పాపం ఎంట్రీ. దురాలోచనలు, బాల్య దినము నుంచి దురాలోచనలు, హత్యలు, వ్యభిచారం, హృదయంలోని ఆలోచనలన్నీ చెడ్డవని మాట్లాడాడు. ఊహలన్నీ కూడా చెడ్డవి. కాబట్టి ప్రియులారా, ఇక ఈ ఆలయాన్ని చేయాలంటే ఇలాంటిగా పాడైపోయినటువంటి ఈ దేహాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ దివిటిని బాగు చేసుకోవాలి, చక్కపరచుకోవాలి. ఎలా చక్కపరచాలి అంటే, ఎందుకొరకు చక్కపరచాలంటే ఆయన నివసించే ఆలయంగా చక్కపరచుకోవాలి. ఆయన మనలో ఉండాలంటే మనం ఈ ఆలయం మంచిగా ఉండాలి. మనం నివసించాలంటే ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటాము. ఆయన మనలో నివసించాలంటే మన హృదయం కూడా శుభ్రంగా, మన దేహం శుభ్రంగా, మన ఆలోచనలు టోటల్గా ఈ బాడీ సిద్ధ అంతను, ఈ దివిటి అంతను కూడా చక్కపరుచుకొని బాగు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎలాగ మనం అపవిత్రమైనటువంటి దేహాన్ని పరిశుద్ధపరచుకోగలుగుతాం? స్నానం ద్వారా నువ్వు శుద్ధీకరించుకుంటున్నావు, శుభ్రపరచుకుంటున్నావు. చక్కటి వాషింగ్ చేసినటువంటి, బాగా స్త్రీలు చేసినటువంటి బట్టలు వేసుకుంటున్నావు, దీన్ని అలంకరించుకుంటున్నావు. కానీ పాపాన్ని ఎలా తీసివేసుకోగలుగుతావు? పాపాన్ని నువ్వు తీసివేసుకోలేవు కదా. అందరికీ సంప్రాప్తమైంది, అందరికీ మరణం సంప్రాప్తం అవుతూ ఉంది. ఆదాము చేసిన ఒక్కని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. అందరికీ మరణం సంప్రాప్తమైనట్లుగా పాపము మనకి అందరికీ వచ్చేసింది. పాలు భాగస్తులమై ఎలా పాపాన్ని పోగొట్టుకోవాలి, ఎలా శుద్ధీకరించబడాలి పాపాల నుంచి? ఈ పాపం అంతా నిండిపోయింది, దేహం అంతా పాపాలు మయమైపోతాయి. ఆ పాపాలను తీసివేయటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట. యోహాను పత్రికలో, యోహాను సువార్తలో కూడా, తిమోతి పత్రికలో 1:15 పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. యోహాను పత్రికలో పిల్లరా 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైన, పాపులను రక్షించడానికి వచ్చాడు. వారు చేసిన పాపములను తీసివేయడానికి వచ్చాడు. చదువుదామా? తిమోతి పత్రిక 1:15. మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యముని. పాపులను రక్షించడానికి వారు ఏం చేశారంట? పాపులు ఏం చేశారంటే పాపాలు చేశారు. అందుకే యోహాను పత్రికలో భక్తుడైన యోహాను గారు ఇలా రాస్తూ ఉంటాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు. పాపము చేయవాడు వాడెవడను ఆయనను చూడను లేడు, ఎరుగును లేదు. చిన్నపిల్లారా, మీరు ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుండా ఆ నీతిమంతుడైనట్టు నీతి జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్న కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. కాబట్టి
పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. రావడం ఒకటి, పుట్టడం ఒకటి. యోహాను భక్తుడైతే ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి, ఆయనతో రొమ్మును ఆనుకున్నవాడు కాబట్టి క్రీస్తుకి దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు అంటున్నాడు. పరలోకం నుంచి ఈ లోకానికి అందరూ చూచే రీతిగా వారితో కాపురం ఉండడానికి వచ్చాడు. వారు చూచే రీతిగా వచ్చాడు. వారితో కదా సహవాసం చేయడానికి ఈ లోకానికి, వారిని రక్షించడానికి వచ్చాడు. ప్రత్యక్షత అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అంటే మానవుడు దేవుణ్ణి చూడలేడు, దేవుడు మానవునికి కనిపించడు. అయితే ఇప్పుడు క్రీస్తుగా ఆయన కనిపిస్తూ ఉన్నటువంటి దైవం అని లేఖనాల ద్వారా చూస్తాం. కాబట్టి ఎలా తీసివేసుకుంటాం? యోహాను పత్రికలోని 1వ అధ్యాయం ఆయన 7వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారిమని చెప్పుకుని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములో మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయడు. మనము పాపము లేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఎలాగా పరిశుద్ధపరచబడతామంటే ఆయన రక్తం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు గాయపరచబడి, హింసించబడి, మొత్తబడి, సిలువలో కదా మేకులతో కొట్టబడి వేలాడు మనందరి కోసం అంటే ఆయన రక్తాన్ని దారిపోసాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో మన పాపములు, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడు, ఆఖరి రక్తపట్టుడు ఎందుకు కార్చాడు, చిందించాడు, ఒలికించాడంటే మన పాపములను తీసివేయడానికి, పాపములను కడగటానికి. ఏ హిస్సోపు లేకపోతే సోపు లేకపోతే వాటర్ ఇంకా ఏమున్నా అవి కూడా మన పాపములను తీసివేయలేకపోతుంది. నదులలో మునిగినా నీ పాపం పోవట్లేదు, అంటే వాటర్ అన్నమాట. నీళ్ళలో స్నానం చేసి వచ్చి నదులలో స్నానం చేసిన నీ పాపం పోవట్లేదు, పోదని అర్థం. గొప్ప గొప్ప సోపులు తీసుకొని నీవు వాష్ చేసుకున్న పైకి మురికిపోవటమే కానీ నీ పాపములు ఎవరు తీసివేయలేరు అర్థం. కాబట్టి పాపములను తీసివేయడానికి ఈ మానవునికి చేత కాదు, ఎవరికి కూడా అర్హత లేదు, పాపములను క్షమించే అధికారం లేదు, పాపములు తీసివేయడానికి అవకాశం లేదు. కాబట్టి యేసు రక్తమే మానవుని యొక్క ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధపరుస్తుందని లేఖనం. కాబట్టి